ప్రో కబడ్డీ సీజన్ 11 కోసం తెలుగు టైటన్స్ ఒక స్ట్రాటజీని ఫాలో అప్ చేసేందుకు అవకాశాలు ఉన్నాయని చెప్పాలి. ఆ స్ట్రాటజీ ఏంటి, ఆ స్ట్రాటజీని ఎవరు అప్లై చేయబోతున్నారు, ఆ స్ట్రాటజీని అప్లై చేయడం ద్వారా గతంలో ఎవరు లబ్ధి పొందారు అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకునే ప్రయత్నించిద్దాం. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. దయచేసి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలోకి ట్రై చేయండి. ఇక టాపిక్లోకి వచ్చేస్తే ప్రో కబడ్డీ సీజన్ 6 నుంచి ప్రో కబడ్డీ సీజన్ 9 వరకు దబాంగ్ ఢిల్లీ ఒక సక్సెస్ స్ట్రాటజీని నమ్మింది. ఎక్స్పీరియన్స్డ్ డిఫెండర్స్ ప్లస్ యంగ్ రైడర్స్, ఈ ఫార్ములా ద్వారా దబాంగ్ ఢిల్లీ ఒక ఇంత సక్సెస్ కూడా అయిందని చెప్పాలి. సో ఈ నేపథ్యంలో తెలుగు టైటన్స్ కూడా ఈసారి ఇదే స్ట్రాటజీని నమ్మేటువంటి అవకాశం ఉంటుంది. ఇదే స్ట్రాటజీని వాళ్ళు ఫాలో అప్ చేసేటువంటి అవకాశాలు కూడా బాగా ఉన్నాయని చెప్పాలి. ఇంతకీ ఆ స్ట్రాటజీ ఏం చెప్తుందంటే, మీరు డిఫెన్స్లో ఎక్స్పీరియన్స్డ్ డిఫెండర్స్ని అకామిడేట్ చేయాలి అండ్ రైడింగ్లో యంగ్ రైడర్స్ని అకామిడేట్ చేయాలి. ఈ విధంగా చేసినట్టయితే కనుక డిఫెన్స్లో సంయమనం అనేది వస్తుంది. డిఫెన్స్లో ఎక్కువగా ఫెయిల్ ట్యాకిల్స్ అయ్యేందుకు అవకాశం ఉండదు. సో ఈ నేపథ్యంలో ఎక్స్పీరియన్స్డ్ డిఫెండర్స్ పైన ఎక్కువగా ఇన్వెస్ట్ చేయాలి ఈ సంవత్సరం తెలుగు టైటన్స్. అండ్ తెలుగు టైటన్స్కి ఒక బెటర్ ఆప్షన్ ఏంటంటే, ఆల్రెడీ సెట్ అయినటువంటి కాంబినేషన్ని కార్నర్ కోసం తీసుకోవాలి. దబాంగ్ ఢిల్లీ కూడా అదే చేసింది. ప్రో కబడ్డీ సీజన్ 6కి ముందు రవీందర్ పహల్ అండ్ జోగిందర్ సింగ్ నర్వాల్ ఇద్దరు కూడా కలిసి పునేరి పల్టాన్కి ఆడడం జరిగింది. సో ఎక్స్పీరియన్స్డ్ డిఫెండర్స్ ఇద్దరు కలిసి ఆడినటువంటి అనుభవం ఉంది కాబట్టి ఆ సీజన్ కోసం దబాంగ్ ఢిల్లీ రవీందర్ పహల్ అండ్ జోగిందర్ సింగ్ నర్వాల్ని తీసుకోవడం జరిగింది. అండ్ వాళ్ళిద్దరూ కలిసి ఏం చేశారు, ఏ విధంగా చేశారు అనేది మనందరికీ కూడా బాగా తెలుసు. సో ఈ నేపథ్యంలో ఈసారి కృష్ణ్ కుమార్ హుడ్డా గారు తెలుగు టైటన్స్కి కూడా అలాంటి ఒక ఎక్స్పీరియన్స్డ్ కార్నర్ ప్యాకేజ్ని అందించేందుకు అవకాశాలు ఉన్నాయని చెప్పాలి. ఇక కవర్స్లో కూడా ప్రో కబడ్డీ సీజన్ 8 వరకు దబాంగ్ ఢిల్లీ హెడ్ కోచ్ అయినటువంటి కృష్ణ్ కుమార్ హుడ్డా గారు ఎక్కువగా ఎక్స్పీరియన్స్డ్ డిఫెండర్స్కి ప్రాధాన్యతనిస్తూ వచ్చారు. సో ఈసారి కూడా కృష్ణ్ కుమార్ హుడ్డా గారు తెలుగు టైటన్స్ కోసం ఎక్స్పీరియన్స్డ్ కవర్ కాంబినేషన్ని తీసుకునేందుకు అవకాశాలు బాగా ఉన్నాయని చెప్పాలి. అండ్ రైడింగ్లో మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే, యంగ్ రైడర్స్ని తీసుకుంటే కనుక వాళ్ళు దూకుడుగా పర్ఫామ్ చేసేందుకు అవకాశాలు ఉంటాయి. సో ఈ నేపథ్యంలో ఒక మంచి రైడింగ్ ట్రయోని తెలుగు టైటన్స్ కోసం తయారు చేసేటువంటి అవకాశం ఉంటుంది కృష్ణ్ కుమార్ హుడ్డా గారు. వాళ్ళందరూ కూడా యంగ్ ప్లేయర్స్గా ఉండేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. 1-2 సీజన్స్ ఆడినటువంటి రైడర్స్ని పిక్ చేస్తారు. దాంతోపాటుగా అనుభవం ఉన్నటువంటి ఒక రైడర్ని పెడతారు. దాంతోపాటుగా ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్తో కూడుకున్నటువంటి ఒక ఎన్వైపీకి ఛాన్స్ ఇస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలోకి ట్రై చేయండి.